నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బిందుని. వెల్కమ్ బ్యాక్ టు HK777 కిచెన్. ఈ రోజు మన HK777 కిచెన్ లో పండగ స్పెషల్ రవ్వ ఉండ్రాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఒక్క చిన్న ట్రిక్ తో రవ్వ కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్ గా ఇంట్లోనే రవ్వను అప్పటికప్పుడే ఇలా చేసుకొని రవ్వ ఉండ్రాలను చేసుకోవచ్చు. పండగ రోజు అయినా సరే హడావిడి లేకుండా ఫ్రెష్ గా చేసిన రవ్వతో ఇలా ఉండ్రాలు చేసి ప్రసాదంగా పెట్టొచ్చు. సింపుల్ మెథడ్ అండి. వీడియో చూస్తే ఇంకా రవ్వ కొనుక్కోవడము వేస్ట్ అని అనిపిస్తుంది. అంతేకాదు ఉండ్రాలు మరింత రుచిగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో కూడా చెప్తాను. మరీ ఆలస్యం చేయకుండా ఈ కమ్మని ఉండ్రాల ప్రసాదాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము రండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యమే వాడుతున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 200 గ్రాముల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒకసారి కడిగి తీసుకుందాము. ఇలా కడిగేటప్పుడు టైం ఎక్కువగా తీసుకోకుండా జస్ట్ ఇలా కడిగేసి నీళ్ళను వెంటనే వంపేయండి. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేయండి. అలాగే ఇలా కడిగి నీళ్లు వంపేటప్పుడు నీళ్లు పూర్తిగా పోవడానికి ఇలా మూతను అడ్డంగా పెట్టి 2 చేతులతో పట్టుకొని నీళ్లను పూర్తిగా వంపేయండి. ఇలా మనము బియ్యం తీసుకొని కడిగి పూర్తిగా నీళ్లను పూర్తిగా వంపి తీసుకోవాలి. ఇలా కడిగిన బియ్యాన్ని ఒక క్లాత్లో వేస్తున్నాను. 10-15 నిమిషాలు పక్కకు పెట్టాము అంటే ఈ బియ్యము ఉన్న తడి అనేది బియ్యం పీల్చుకొని మళ్ళీ పొడిగా అయిపోతాయి. కాబట్టి ఇలా కడిగిన బియ్యాన్ని 10-15 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు శనగపప్పు నానబెట్టడానికి ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పును తీసుకొని నీళ్లను తీసుకొని అరగంట సేపు నానబెట్టండి. మళ్ళీ ఇక్కడ నేను 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బియ్యానికి ఉన్న తడి అనేది ఆరిపోయి తిరిగి పొడిగా అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. కొంచెం రవ్వలా గ్రైండ్ చేసి తీసుకుందాము. గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో చూస్తూ రవ్వలా గ్రైండ్ చేయండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే మనకు రవ్వ సైజు కూడా అచ్చం బయట కొన్న సైజులోనే ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. బియ్యం ఆల్రెడీ తడి చేసాము కాబట్టి ఇందులో పొడి పిండి అనేది మోస్ట్లీ రాదు. మీరు మరీ ఎక్కువ గ్రైండ్ చేస్తే తప్ప మీకు కావాలంటే డ్రాప్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చేతికి వేళ్ళకు పిండి కూడా అతుక్కోవడం లేదు. ఇలా మనము ఈ మెథడ్లో చేసాము అంటే ఇంట్లోనే అప్పటికప్పుడు బియ్యపు రవ్వను తయారు చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన రవ్వను రెడీగా పక్కన ఉంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఏ కప్పుతో అయితే రైస్ కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతలతో 2 కప్పులను నీళ్లను తీసుకోండి. ఈ నీళ్లు కొంచెం వేడిలాగా వచ్చినప్పుడు ఇందులోకి నానబెట్టిన పచ్చి శనగపప్పును తీసుకొని 2-3 నిమిషాలు ఉడికించండి. మనము పప్పుని అరగంట సేపు నానబెట్టాము కాబట్టి 3 నిమిషాలు ఉడికించాము అంటే పప్పు అనేది 50% ఉడుకుతుంది. అదే మీరు తక్కువ సేపు నానబెట్టి ఉంటే ఇంకాస్త ఉడికించి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని, మరో 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1-2 స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి మనం తయారు చేసిన బియ్యపు రవ్వను తీసుకొని బాగా కలపండి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించాము అంటే ఈ రవ్వ చక్కగా ఉడికి ఇలా దగ్గరగా పడుతుంది. ఇలా దగ్గర పడగానే మంట లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి 3-4 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడికించండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. చూడండి, ఈ టైంలోనే చూస్తేనే అర్థమైపోతుంది ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. 1-2 నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులోకి మరో 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా కలపండి. ఈ టైంలో మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ నెయ్యిని పైన కలిపి ఉండ్రాల్లా చుట్టండి. సేమ్ మనము లడ్డులను ఎలా అయితే చుట్టి తీసుకుంటామో అదే విధంగా ఉండ్రాల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని ఉండ్రాలను చేశాక వీటిని ఆవిరిలో ఉడికించడానికి ఇడ్లీ గిన్నెలోకి కానీ లేదా స్టీమ్ గిన్నెలోకి కానీ 1 కప్పు నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. మరో పక్కన
ఇడ్లీ ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయండి. దీంతో ప్లేట్కి ఉండ్రాలు అతుక్కోకుండా ఉంటాయి. ఇందులోకి మనము తయారు చేసిన ఉండ్రాలను తీసుకొని ఆవిరి పైన 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము అంటే ఉండ్రాలు తయారైపోయినట్టే. 8 నిమిషాల తర్వాత పక్కకు తీసుకొని తర్వాత గిన్నెలో నుంచి తీస్తూ ఒక ప్లేట్లోకి తీసుకొని నైవేద్యముగా సమర్పించడమే. సింపుల్ వేలో పర్ఫెక్ట్ గా రవ్వ ఉండ్రాలు ఎలా చేశారో చూసారు కదా. మీరు కూడా ఈసారి రవ్వ ఉండ్రాలు చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన చిట్కాతో ఫాలో అయ్యి ఇంట్లోనే రవ్వను చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చాయో కింద కామెంట్ లో చెప్పడము మర్చిపోవద్దు. మరిన్ని టేస్ట్ రెసిపీ కోసము మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.